తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శతాబ్ది సూర్యుడు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాలతి చందూర్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ రోజుల్లో ఆడపిల్లని దత్తత చేసుకునే హక్కు లేదు. చేసుకున్నా చెల్లదు. మగ పిల్లవాడిని చేసుకోవచ్చు. అందుకనే ఆ రామచంద్రయ్య గారు ముందు చూపుతో కమల గారికి ఆస్తి రాయించారు. ఆవిడ ముందు పోయి ఈ ముసలమ్మ గారు ఉంటారని ఊహించి ఉండరు. ఎవరు మటుకు పెద్దవాళ్ళుండి చిన్నవాళ్ళు పోతారని ఎలా అనుకుంటారు? చాలా ట్రాజడీగా జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి? సూరమ్మ గారు ఏమీ రాయకుండా పోతారనుకోండి, ఇల్లు మీకు రాదు. వారసులు వచ్చి క్లెయిమ్ చేస్తారు. అందుకని పద్మగారి పేర ఇల్లు రాయించాలి. ఆవిడ ఉండగానే రాయించి రిజిస్టర్ చేయించండి. ఎన్నాళ్ళు పడుతుంది? మీరెన్నాళ్ళు ఉండబోతున్నారు? అడిగాడు లాయరు. 13వ రోజు దాకా ఉంటాం. మా అమ్మగారిని వెంట తీసుకెళ్తున్నాం. న్యాచురల్. ఆవిడ మీ దగ్గర ఉండక ఇంకెక్కడుంటారు? 12వ రోజున డాక్యుమెంటు పద్మగారి పేర రిజిస్టర్ చేయిద్దాం. నేనొచ్చి పెద్ద ఆవిడ చేత సంతకం చేయించుకుంటాను అన్నాడు ప్లీడర్ గారు. చాలా థ్యాంక్స్ అండి. మీరింత శ్రద్ధ చూపిస్తారనుకోలేదు. భలేవారు. కమలగారు మా ఆవిడ ప్రాణ స్నేహితులు. 25 ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నారు. అసలు ఆవిడ మా ఇంట్లో మనిషి, పరాయి మనిషి అని మేమెప్పుడూ అనుకోలేదు. వెరీ నైస్ పర్సన్ అంటూ గేటు దాకా వచ్చి పంపాడు. కమల మరణం పట్ల సానుభూతి తెలుపుతూ కమల పోయిన రోజున ఈయన భార్య బాడీ తీసుకువెళ్లేదాకా అక్కడే ఉన్నారట. అంతమందిలో ఆ బాధలో మీరు గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. నేను మా ఆవిడ అక్కడే ఉన్నాం అన్నాడు ఆయన. ఆయన మరో మాట కూడా అన్నాడు. స్ట్రేంజ్. కమలగారు ఈ డాక్యుమెంట్ విషయం మాతో ఎన్నడూ అనలేదు. బహుశా ఆవిడకే తెలియదేమో అన్నాడు రామశేషు. పాసిబుల్. అయినా తను ముందు పోయి ఈ పెద్ద ఆవిడ ఉంటారని ఎలా అనుకుంటారు? ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఎవ్వరం ఊహించలేం. స్ట్రేంజ్ అన్నాడాయన గేటు దగ్గర నిల్చుని. రామశేషుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పరిస్థితులు ఊహించని విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. అత్తగారు పోతారని కలలో కూడా అనుకోలేదు. విశాఖపట్నం తీసుకొచ్చి ఉంటే బ్రతికేదేమో. ఆ మాటని ఇప్పటికీ 1,00,000 సార్లు అనుకున్నాడు. ప్రయోజనం ఏమిటి? అంతా నిమిషాల మీద అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లో సామాన్లన్నీ సర్దారు. ఒక్కొక్క సామాను సర్దుతున్నప్పుడు రామశేషుకే అనిపించింది, సంసారం అంటే ఇన్ని హంగులు కావాలా? చెట్టు మీద పక్షి గూడు కట్టినట్లు ప్రతి మనిషి ఇలా కూడబెడతాడు కాబోలు. ఇవన్నీ వెంట రావని తెలిసి కూడా స్పూన్ దగ్గర నుంచి పాత చెప్పుల దగ్గర నుంచి పారేయకుండా మనుషులు దాస్తారు. ప్రాణం పోయిన మరుక్షణం ఇవి బరువైపోతాయి. ఎవరికి అక్కర్లేని సామాన్లు అవుతాయి. ఎన్ని యుగాలైనా మనుషులు సామాన్లు కూడబెట్టక మానరు. నేను మటుకు ఇంటికని సామాన్లు చేర్చుకోవటం లేదా? తనని తాను ప్రశ్నించుకున్నాడు. సామానంతా కార్డ్బోర్డ్ బాక్సుల్లో సర్దారు. కొన్ని బట్టలు, పాత సామాన్లు పద్మ పనివాళ్ళకి, చుట్టుపక్కల వారికి ఇచ్చేసింది. కర్ర సామాన్లు చాలా మటుకు కమల ఫ్రెండ్స్కి జ్ఞాపకార్థం ఇచ్చేసి ఇల్లు తాళం పెట్టి పెద్ద ఆవిడని తీసుకుని ట్యాక్సీలో బయలుదేరారు భార్యాభర్తలు. సూరమ్మగారు రానంది. కమల ఎక్కడికెళ్ళింది? అది వస్తే గాని బయలుదేరినని గోల చేసింది. అంతా కలిసి ఏడుస్తున్న ఆ పండు ముసలిని ట్యాక్సీ ఎక్కించారు. అలా ముగిసింది సూరమ్మగారి జీవితంలో మరో అధ్యాయం. పద్మకి జీవితం ఎంత కఠినమైనదో తెలుస్తూ ఉంది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, భర్త, పిల్లలు. ఇంతదాకా పద్మ జీవితం కమ్మని కలలాగా తాపీగా ప్రవహించే నది అలల్లా తీయగా హాయిగా సాగిపోయింది. ఇటు నాన్న అటు అమ్మ ఏ అవసరం ఉన్నా పరిగెత్తుకొచ్చేవాళ్ళు. కొండ మీద కోతి కావాలంటే క్షణాల్లో కళ్ళ ముందు ఉండేది. మొగుడు, అమ్మ, నాన్న పోటీలు పడి పద్మ కోరికలు తీర్చేవారు. దైహిక శ్రమ కానీ మానసిక ఒత్తిడి కానీ లేకుండా చూసుకునేవారు. అలాంటి పద్మ ఒక్కసారి బరువైన నాపరాయిని నెత్తిన పెట్టుకు మోయాల్సి వచ్చింది. మా అమ్మని, ఈ సూరమ్మగారిని ఎలా చూసుకోవాలో బోధపడకుండా ఉంది. వేళకింత వండి పడితే భోంచేసి మంచం మీద పడుకొని ఉంటుంది. కడుపుకి తిండి, ఒంటికి బట్ట తప్ప ఎవడికి ఏం కావాలి అనుకున్న పద్మ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూరమ్మగారు ఒక్కొక్కప్పుడు పిచ్చిదాన్లా, పసిదాన్లా ప్రవర్తించేది. మరొకప్పుడు అఖండమైన తెలివితో యుక్తిగా మసులుతుండేది. నక్కజిత్తులని మరిపించేటట్లు ఉండేవి ఆమె పనులు.
కావాలని చేస్తోందా, తెలియక చేస్తోందా? వృద్ధాప్యం వల్ల సెలినిటీ వచ్చి ఇలా చేస్తోందా? బోధపడేది కాదు. విశాఖపట్నంలో పద్మ వాళ్ళు అంతదాకా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటూ వచ్చారు. ముందు బాల్కనీ, 2 బెడ్రూమ్స్, హాలు, వంటగది పొందికగా సౌకర్యంగా ఉన్న ఆ ఇంట్లో 3 ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఇంటి వాళ్లతో పేచీల్లేవు. కాలేజీ, ఇల్లు, పిల్లలు, చదువులు ఎప్పుడూ బిజీగా ఉండేది. అటువంటి పరిసరాల్లోకి ఈ పెద్ద ఆవిడని తీసుకొని దిగింది పద్మ. పరిస్థితులు, తల్లి మరణం అన్నీ వివరించాడు రామశేషు. ఇంటివారు మొదట్లో సానుభూతితోనే ఉన్నారు. పిల్లలు, పెద్దావిడ ఒక గదిలో, భార్యాభర్తలకి మరో గది అనుకున్నారు. మొదట్లో నెలనాళ్ళు అయ్యేప్పటికీ సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ ముసలావిడ మమ్మల్ని చదువుకోనివ్వడం లేదు. పద్యాలు బిగ్గరగా చదువుతోంది. మాకు చదువు సాగటం లేదు. ఇంకో చోట పడుకోమను. పిల్లలిద్దరూ ఫిర్యాదు మొదలుపెట్టారు. పెద్దావిడ ఊరుకోండి అంటే వాళ్ళకి కోపం వచ్చేది. గోవిందనామాలు పైకి చదవకు అంటే మా అమ్మ ఏడ్చేది. నాకు స్వాతంత్రం లేదు. పరాయి కొంపనబడి అఘోరిస్తున్నాను. నోరు తెరిస్తే కూడా తప్పైతే నేనెలా బతకను అంటూ ఏడుపు మొదలుపెట్టేది. ఇలా కాదని ముసలావిడ మంచం డ్రాయింగ్ రూమ్లోకి మార్చారు. ఇంటికి ఎవరన్నా వస్తే చాలు, ఎవరు, పెళ్ళయిందా, పిల్లలెంతమంది, మీ ఇంటి పేరేమిటి, ఇలా ప్రశ్నలు కురిపించేది. ఒక్కోసారి వాళ్ళెదురుగుండానే ఆకలేస్తోందని గోల చేసేది. ఓర్పుకి మారుపేరైన రామశేషుకు కూడా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా ఆఫీసు వాళ్ళొచ్చినప్పుడు ఈ పెద్దావిడ న్యూసెన్స్గా తయారయ్యేది. ముందు బాల్కనీలో చిక్స్ కట్టించి అక్కడ మంచం వేశారు. అక్కడొద్దు, ఒక్కతే వీధిలో పడుకున్నట్లుంటుంది అంది పద్మ. కొన్నాళ్ళు చూద్దాం అంటూ బాల్కనీలోకి మార్చారు ఆమె మంచాన్ని. అక్కడ కూర్చుని క్రిందకి నీళ్లు పారబోయటం, పైనుంచి ఉమ్మేయటం, పళ్ళ తొక్కలు విసరటం ఇత్యాదివి చేస్తుండేది. మా అమ్మ, అలా తొక్కలు పారేయకు, కింద ఇంటి వాళ్ళ గుమ్మంలో పడుతున్నాయి, వాళ్ళు దెబ్బలాడుతున్నారు అంది పద్మ. నేను పడేయలేదే, తొక్కలన్నీ ఆ బుట్టలో వేశాను అంటూ బాహాటంగా అబద్ధం ఆడేది. ఎందుకిలా చేస్తోందో పద్మకి బోధపడేది కాదు. రాత్రిళ్ళు బాల్కనీలోనే నెంబర్ 1కి వెళ్ళేది. పద్మ రాత్రిళ్ళు 2-3 సార్లు లేచి, మా అమ్మ బాత్రూంకి వెళ్తావా, రా అని తీసుకెడితే రావటం లేదే అంటూ కూర్చొని లేచి వచ్చేసేది. కింద ఇంటి వాళ్ళు రోజు గోల, రొచ్చు వాసన వస్తోంది, యూరినల్ స్మెల్ వస్తోంది, కంపు భరించలేకుండా ఉన్నాం, ఎప్పుడూ లేంది దోమలు విపరీతంగా పెరిగాయి అంటూ గొడవ మొదలుపెట్టారు. రామశేషు అద్దె పెంచారు. వాళ్ళు అడగకుండానే. మళ్ళీ 1-2 నెలలు శాంతి. 6 నెలలు గడిచేపటికి ఇంటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి మొదలుపెట్టారు. ఆ ముసలావిడ ఉంటే ఇల్లు ఇవ్వం, ఆవిడని ఎక్కడికైనా పంపించండి అంటూ ఖచ్చితంగా చెప్పారు. ఎక్కడికి పంపను, ఆవిడకెవరున్నారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఏం చేస్తారు, వీధుల్లో పారేస్తారా? పద్మ నెమ్మదిగా బ్రతిమలాడింది. నువ్వు చెప్పినవన్నీ నిజమే, కాదనను, కానీ మా పిల్లలు ఊరుకోవటం లేదు. 3 ఏళ్ల బట్టి ఉన్నారు, ఒక్క మాట అనుకున్నామా? రైల్వే వెయిటింగ్ రూమ్లా ఈ వాసన దుర్భరంగా ఉంది, అందుకని ఇంత దూరం చెబుతున్నాం అంది ఇంటి ఓనరు. పద్మ, రామశేషు పిల్లల్ని తన గదిలో పడుకోమని, పెద్దావిడ పడికని పిల్లల గదిలోకి మార్చారు. అయితే ఈ ఏర్పాటు రామశేషుకి ఇబ్బందిగా ఉంది. మనకి ప్రైవసీ అంటూ లేకుండా పోయింది. పిల్లల ముందు ఏం మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంది. 3 గదులున్న ఇల్లు వెతుక్కుందాం అంటూ ఇళ్ల వేటలో పడ్డాడు. మా అమ్మ మళ్ళీ కాస్త సర్దుకుంది. అన్నం పెడితే తిని అలా మంచం మీద పడుకొని ఉండేది. అమ్మయ్య అనుకుంది పద్మ. రామశేషు మటుకు సర్దుకుపోలేకుండా ఉన్నాడు. కొత్త ఇంటి కోసం వెతకటం మొదలుపెట్టాడు. 3 గదుల పోర్షన్, గ్రౌండ్ ఫ్లోరు దొరికింది. కాలేజీకి దూరం, స్కూళ్ళకి దూరం, అయినా పర్వాలేదు, ఇంట్లో ప్రశాంతత ముఖ్యం అనుకొని ఇల్లు మార్చారు. ఎక్కడికెడుతున్నావు అడిగింది సూరమ్మగారు కారులో కూర్చున్నాక. ఇల్లు ఖాళీ చేయమన్నారు, ఇంటి వాళ్ళకి ఇల్లు కావాలట. నా వల్ల మీకు కష్టాలొచ్చాయి, దేవుడు నన్ను తీసుకుపోనంటున్నాడు, నన్ను మర్చిపోయాడు. పద్మ, నన్ను పంపించేయి ఏడ్చింది సూరమ్మగారు. ఎక్కడికి అడిగింది పద్మ. మా ఇంటికి. అక్కడెవరున్నారు? ఎవరూ లేరు, ఒక్కదానివి ఉండలేవు. అవును, ఎవరూ లేరుగా, నా కూతురు లేదు, నన్ను అన్యాయం చేసిపోయింది, మీ నెత్తిన తోసిపోయింది, పసిపిల్లలా ఎక్కెక్కి ఏడుస్తోంది. ఊరుకో, అలా ఏడవకూడదు, కొత్తింట్లో అంతా బాగుంటుందట, నీ మనవడు చెప్పారు. అలాగా అంది ఆవిడ ఏడుపు ఆపి. సూరమ్మగారికి విడిగా గది ఏర్పాటు చేసింది. ఆవిడ మంచం, చిన్న రేకు పెట్టే మంచం పక్కన కిటికీలో మంచినీళ్ళ చెంబు, అటాచ్డ్ బాత్రూము అన్నీ సౌకర్యంగా సర్ది స్థిమితపడింది. అయితే ఈ ఇంట్లో కొత్త సమస్య వచ్చింది.
కింది భాగం కాబట్టి సూరమ్మగారు తలుపులు తీసేందుకు బయటకు రావటం మొదలుపెట్టింది. ఇంటి వాళ్ల కుక్క పట్టి పీకినంత పనిచేసింది. భయపడి 2 రోజులు జ్వరాన పడింది. ఆమె సంరక్షణ కోసం పని మనిషిని పెట్టారు. పగలంతా పెద్దావిడని కనిపెట్టుకుని ఉండాలని. పని మనిషి స్నానం చేయించేది, పక్క బట్టలు మార్చేది. పద్మ అన్నం మిక్సీలో వేసి చారు పెరుగు విడిగా ఉంచేది. 10 వేళ అవి కలిపి పని మనిషి తినిపించేది. 2-3 నెలలు కామ్గా రోజులు వెళ్ళాయి. రామశేషు ఊరెళ్ళి ఇల్లు అద్దెకిచ్చి వచ్చాడు. సుధీర్ 8థ్లోకి, సౌజన్య 6థ్లోకి వచ్చారు. రామశేషుకి ప్రమోషన్ వచ్చింది. కంపెనీ వాళ్ళు కారు ఇస్తామంటున్నారు. కారు తీసుకోకు, కొన్నాళ్ళు ఆగుదాం అంది పద్మ. ఏం? కొత్త కారు వస్తే పిల్లలు ఊళ్ళకి వెడదాం అంటారు. ఈ పెద్దావిడను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాం? నాకు రావటానికి వీలవదు అంది పద్మ. పూర్ పద్మ అన్నాడు రామశేషు. సాయంత్రం ఇంటికి రాగానే రామశేషు అడుగుతుండేవాడు, వాతావరణం ఎలా ఉంది? తుఫానా జడివానా? ఎలా ఉంది పరిస్థితి అని. డాడీ, తుఫాన్ కాదు, హరికేన్. పని మనిషి వెళ్ళిపోయింది. అమ్మ తలపట్టుకు కూచుంది. తాతమ్మ ఏడుస్తోంది అని ఒక రోజున సమాధానం వచ్చేది. మరోప్పుడు అంతా కామ్గా ఉంది, ప్రస్తుతానికి సమస్య లేదు అంటూ జవాబు చెప్పేవారు. సూరమ్మగారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంతు పట్టేది కాదు. ఒక్కోసారి కావాలని పిల్లలతో గిల్లికజ్జాలు పెట్టుకునేది. సౌజన్యం చూస్తే ఆవిడకు పడేది కాదు. అది క్లోజ్ క్రాఫ్ట్ చేయించుకొని నిక్కర్ షర్టు వేసుకొని తిరుగుతుంటే ఏదో ఒకటి అనేది. ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి, మగరాయిళ్ళా ఆ వేషాలేమిటి అంటూ సాగదీసేది. నీకెందుకు, నా ఇష్టం, నువ్వెవరు చెప్పటానికి? సౌజన్య 1కి 10 వడ్డించేది. అవునే, నేనెవర్నీ కాను, పనికి మాలిన ముసల్దాన్ని. నా సొమ్ము తినే మీరింతవాళ్ళయ్యారు అన్నేసి మాటలు అంటుంటే మీ అమ్మ ఊరుకుంది. అదే నా కూతురైతే ఊరుకొని ఉండేదా? తోడు వచ్చేది అని అరిచేది. సౌజు, ఊరుకో, పెద్దావిడ ఏదో అంది విని ఊరుకోకూడదా? ఎందుకు ఊరుకోవాలి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ తనకు కావాలి. నా డబ్బు అని దెప్పుతోంది. అవేవో ఆవిడ ముఖాన కొట్టండి. అనవే, దిక్కులేని దాన్ని. తల్లి తోడు పోయి మీ పంచన పడ్డాను. నన్ను సముద్రంలో పారేయండి, మీ పీడ వదులుతుంది. దేవుడా, నన్ను తీసుకుపో, నాకెవరూ లేరు. రామయ్య తండ్రి, నాకు చావు రాదేం? నా పేరు మర్చిపోయావా? మర్చిపోయి ఉండడు, అక్కడికొచ్చి కూడా న్యూసెన్స్ చేస్తామని భయపడి తీసుకెళ్లటం లేదు అనేవాడు సుధీర్ చెల్లెలతో కలిసి. అన్నా చెల్లెలు ఒక్కోసారి ఆటలుగాను, మరోసారి క్రూరంగానే పెద్దావిడని ఏడిపించేవారు. సౌజు, ఆవిడ పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు ఇలా చేస్తే ఎక్కడికి పోతుంది? మీరిలా దెబ్బలాడుతుంటే నేను కనిపించకుండా పోతాను, జాగ్రత్త అని బెదిరించేది. తాత్కాలికంగా అందరూ రాజీ పడేవారు. మళ్ళీ 2 రోజులకి ఇదే తంతు. మమ్మీ 2 పెద్దవాళ్ళని పెట్టుకుని ఎలా నెగ్గుకొచ్చిందో, ఎన్ని బాధలు పడేదో ఇప్పుడు అర్థమవుతోంది అంది. మీ అమ్మకు మీ నాన్న సపోర్ట్ ఉండేది. వాళ్ళిద్దరి పనులు చాలా మటుకు ఆయనే చేసేవాడు. మా పెద్దమ్మమ్మ ఇంతకంటే ఘోరం. ఆవిడ అరుపులు, తిట్లు, ఏడుపులు సందు చివరిదాకా వినిపించేవట. పాపం మమ్మీ ఎలా సహించేదో. నీలాగనే ఆవిడకు మరో దారి లేదు. ఆ చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంత కష్టం ఉండేది కాదనుకుంటా. కొత్త పరిసరాలు, కొత్త ఊరు, ఉన్న ఊరు, ఇల్లు అన్నీ పోయి ఇంచుమించు ఆవిడని ట్రాన్స్ప్లాంట్ చేశాం. ఈ వయసులో సర్దుకోవటం కాస్త కష్టమే. నా ఓర్పు, సహనం అన్నీ పోతున్నాయి. ఏదో విసుగు. ఈ ఊబి నుంచి బయటికి రాలేనని భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. డోంట్ బీ సిల్లీ. నీ వయసెంత? ఈ పెద్దావిడ వయసెంత? మహా అయితే ఇంకో 2 ఏళ్ళుంటుంది. ఓర్చుకోవాలి, తప్పదు అన్నాడు రామశేషు. 6 నెలలకో ఇల్లు మారటం వాళ్ళకి అలవాటైంది. ఇంత వయసున్న మనిషి ఉంది అంటే ఇల్లు ఇవ్వం అనేవారు. గుటుక్కుమంటే ఇల్లు పాడుబెట్టాల్సి వస్తుంది, మాకొద్దు ఈ పెంట అనేవారు. పని మనిషి ఈ పూట మానేస్తానని బెదిరించేది. కొన్నాళ్ళు కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండనా? దేనికి అడిగాడు భర్త. నేను పక్కనుంటే పక్క వాళ్లతో దెబ్బలాడకుండా ఉంటుందేమో. ఆవిడ కావాలని తగాదాలు ఆడడం లేదు. తోచక ఒంటరితనం భరించలేక ఇలా చేస్తోంది. తను మన నెత్తిన పడ్డానన్న బాధతో ఇలా ప్రవర్తిస్తున్నది. అలాంటప్పుడు నోరు మూసుకుండొచ్చుగా. ఉండాలని అనుకుంటున్నది, ఉండలేకపోతున్నది. మనం తనని ఇగ్నోర్ చేస్తున్నామని బాధ. తన ఉనికిని గుర్తించాలని ఇంత హడావిడి చేస్తోంది. దానికి పరిష్కారం లేదా? కాలమే పరిష్కరించాలి, మనం ఏం చేయలేం. పోనీ పిచ్చిదా అనుకుంటే అదీ లేదు.
మంకుతనమా అంటే ఎప్పుడూ అలా ఉండదు. కొన్నిసార్లు పక్కన కూర్చోపెట్టుకొని ఎంతో తెలివిగా మాట్లాడుతుంది. మీకు బరువైపోయాను, చిన్నపిల్ల చేత చేయించుకుంటున్నాను అని నొచ్చుకుంటూ ఉంటుంది. వింటుంటే నాకే జాలేస్తుంది అన్నాడు రామశేషు. నవ్వటం మర్చిపోయింది పద్మ. వెనకటిలా ఉత్సాహంగా ఉండలేకపోయింది. కాలేజీకి వెళ్తే ఇంట్లో ఈ పెద్దావిడ ఏ కుంపటి తెస్తున్నదో అని భయం. పిల్లల మీద, భర్త మీద, పనివాళ్ళ మీద విసుగు, కోపం ఎక్కువయ్యాయి. పద్మ, యు ఆర్ లూజింగ్ బ్యాలెన్స్. సమస్యలు వచ్చినప్పుడే మన గ్రిప్ బయటపడుతుంది. ప్రతిదానికి డిస్టర్బ్ అవ్వకు. ఎలా? పిల్లల చదువులు ఏమవుతాయోనని భయం, ఇల్లు ఖాళీ చేయమంటారేమోనని భయం, పని మనిషి రాదేమోనని భయం, పక్క మించి 100 భయాలతో లేస్తున్నాను. నువ్వు భయపడితే సమస్యలు పోతాయా? పోవు తెలుసు, అయినా కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాను. చదువు, సెక్యూరిటీ, భర్త, పిల్లలు, వయస్సు అన్నీ ఉన్న నువ్వే భయాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నావే. ఆ పెద్ద ఆవిడ మనసులో ఎన్ని భయాలుంటాయో ఆలోచించు. ఒక్కసారి ఆమె స్థితి తలుచుకో. చిన్నప్పటి నుంచి ఏ సుఖం ఎరగదు. పెంచిన మీ అమ్మ కళ్ళెదురుగుండా వెళ్ళిపోయింది. అక్క పోయింది, అక్క కొడుకు పోయాడు, కూతురు పోయింది, ఉన్న ఇల్లు పోయింది. ఆమె ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుందో ఊహించి చూడు. అందుకనే క్రాంతిగా బిహేవ్ చేస్తోంది అన్నాడు రామశేషు భార్యని సముదాయిస్తూ. అలాగే రోజులు గడుస్తున్నాయి. సూరమ్మ గారు బాత్రూంకి వెడుతూ కింద పడింది. కాలు విరగలేదు కానీ తలకి రాయి గుచ్చుకొని చాలా రక్తం కారింది. రక్తం కారుతున్న విషయం కూడా ఆవిడకు తెలియటం లేదు. అలా వచ్చి మంచం మీద పడుకుంది. పక్కవాటాలో పని మనిషి తలుపు క్రింద నుంచి రక్తం ప్రవహించడం చూసి కంగారుపడి అందరినీ పిలుచుకొచ్చింది. సూరమ్మగారు నిస్త్రాణగా పడుకుంది. ఆవిడకు ఈ కంగారు అర్థం కాలేదు. అపాయము తట్టలేదు. పద్మకి ఫోన్ చేస్తే పరిగెత్తుకొచ్చింది. డాక్టర్ వచ్చి చూశాడు. భయం లేదు, రక్తం గడ్డకట్టింది, కారటం ఆగిపోయింది అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. అన్నింటికంటే ఆశ్చర్యం, గాయం త్వరగా మానిపోయింది. దెబ్బ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ కూడా అవ్వలేదు. కానీ ఇంటి వాళ్ళు మటుకు పెద్ద ఆవిడను ఒంటరిగా వదిలిపెడితే ఊరుకోం అని గట్టిగా చెప్పారు. వాళ్ళకి వృద్ధురాలి మీద సానుభూతి ఉంది. ఈవిడ ఏ అఘాయిత్యం చేస్తుందో, జారిపడి ఏం తెచ్చుకుంటుందో అన్న భయమూ ఉంది. అంచేత 24 గంటలు కనిపెట్టుకుని ఉండే పని మనిషిని పెట్టమన్నారు. సలహా అయితే ఇచ్చారు కానీ అలాంటి పని మనిషి ఎక్కడ దొరుకుతుంది? గాలించడం ఆరంభించింది పద్మ. చివరికి మధ్య వయస్కురాలు దొరికింది. కొన్నాళ్ల పాటు పద్మకి విశ్రాంతి లభించింది. 5-6 నెలలు పనిచేసి కూతురికి పురుడు పోయాలని ఆ మనిషి వెళ్ళిపోయింది. పద్మ పరిస్థితి బయలుదేరిన చోటుకే వచ్చింది. అన్నం పెట్టి, మంచం దగ్గర నీళ్లు పళ్ళు పెట్టి, పక్క వాళ్ళని కనిపెట్టి చూసుకోమని కాలేజీకి వెళ్ళింది పద్మ. మధ్యాహ్నం లంచ్ అవర్లో పద్మకి ఫోన్, ముసలావిడ కనిపించడం లేదని. పద్మ, రామశేషు ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు కంగారు పడుతూ ఇంటికొచ్చారు. వాళ్ళు వచ్చేప్పటికీ చుట్టుపక్కల నలుగురు ముసలావిడని చివాట్లు వేస్తున్నారు. అలా రోడ్డు మీదకి వెళ్ళాను, మా ఊరికి దారి కనుక్కుందామని అంటుంది. దారిలో ఎవరో ఈమెను గుర్తించి ఇంటికి తీసుకొచ్చి వదిలారు. ఈ లోపలే కంగారు పడి ఫోన్ చేశారు ఇంటివాళ్ళు. కొందరు ముసలావిడని కేకలేశారు, మరికొందరు పద్మని విమర్శించారు. ఇంట్లో ఒక్కదాన్ని వదిలి వెళ్ళకూడదు, పెద్దావిడ ఏ కారు కింద అయినా పడితే ప్రమాదం కదా, ఉద్యోగం చేయకపోతే ఏం, ఇలాంటి ముసలివాళ్ళని వృద్ధుల హోంలో చేర్చడం మంచిదని అందరూ తలో సలహా పడేసిపోయారు. భార్యాభర్తలిద్దరూ దోషుల్లాగా తల వంచుకొని నిలబడ్డారు 10 మంది ముందు. సూరమ్మగారు ఏం పట్టనట్లు గదిలోకెళ్ళి మంచం మీద పడుకున్నారు. పద్మ, ఆవిడను కేకలెయ్యకు, ఇప్పటికి ఊరుకో. ఎలా ఊరుకోను? ఏ బస్ కిందో పడి ఉంటే ఏమయ్యేవాళ్ళం? 90 ఏళ్ళొచ్చాయి, ఇంకా పసిపిల్లని అనుకుంటోంది. కోపంతో ఊగిపోతోంది. పసిపిల్లే, వృద్ధాప్యం 2వ బాల్యం అని పెద్దలు అంటుంటారు. అది అక్షరాలా నిజం. ఇప్పటికి ఊరుకో, రాత్రికి నేను నెమ్మదిగా నచ్చ చెబుతాను. ఎప్పుడూ ఇలా రోడ్డు మీదకి వెళ్ళకండి అని శాంతింపచేశాడు. ఆ తర్వాత పద్మ కొన్నాళ్ళు బయట తాళం పెట్టుకుని వెళ్తుండేది. నన్ను జైల్లో పెట్టారో అని గోల, ఏడుపు ఆరంభమయ్యాయి. ఆ దంపతులకి ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కోవటం మొదలుపెట్టారు. సూరమ్మగారు, మీరిలా ఒక్కరూ వెళ్ళకూడదు. రోడ్ల మీద బస్సులు, కార్లు ఎక్కడన్నా పడిపోతే మీ అందరి పీడ వదిలేది. నాయనా, ఒక్కటడుగుతాను, చేసి పెడతావా? చెప్పండి. భగవంతుడికి ఉత్తరం రాసిస్తాను, డబ్బాలో వేసిపెట్టు. రామశేషు నిర్ఘాంతపోయాడు. ఆ దేవుడు నేనెక్కడున్నానో మర్చిపోయాడు. మా ఊళ్ళో, మా ఇంట్లో ఉన్నాననుకుంటున్నాడు. నన్ను మర్చిపోయాడు, నా పేరు మర్చిపోయాడు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఊరుకోండి, అలా ఏడవకూడదు, ఊరుకోండి. మీ అందరికీ ఎంత కష్టమో నాకు తెలుసు. ఏం చెయ్యను, నాకు చావు రావటం లేదు. ఇద్దరన్నలని మింగాను, వదిన్లని మింగాను, అక్కని మింగాను, కూతుర్ని మింగాను, మా సత్యాన్ని మింగాను. వాళ్ళందరి ఆయుష్ పోసుకుని బండరాయిలా ఉండిపోయాను. నాకు చావు రాదు. భగవంతుడు నన్ను మర్చిపోయాడు. నువ్వన్నా చెప్పు, నన్ను తీసుకెళ్ళి పొమ్మని చెప్పవా? 2 చేతులు పట్టుకొని ఏడుస్తోంది. రామశేషుకి ఎలాగో ఉంది. ఈ నిర్భాగ్యురాలిపై మృత్యువుకి కూడా కరుణ లేదు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన ఈ ప్రాణికి విముక్తి ఎప్పుడు లభిస్తుంది? మీకిక్కడ బాగాలేదా? పిల్లలు ఏమన్నా అంటున్నారా? అదేం లేదు నాయనా, వేళకి పెడుతున్నది. అంతా ఆలనా పాలనా చూస్తోంది. చిన్నపిల్ల, దాని చేత చేయించుకుంటున్నాను. నాకు పుట్టగతులుండవు. మళ్ళీ జన్మ అని ఉంటే మీ ఇంట్లో కుక్కలాగా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను. చిచి, అలా అనకండి. మీరు పరాయి వాళ్ళ? మా అమ్మగారు. నేనెవరిని? మీ అమ్మాయి అల్లుణ్ణి. నాయనా, నా కూతురే ఉంటే నాకీ గతి పట్టేది కాదు. అమ్మా, నిన్ను పంపించి నేను వెళ్ళిపోతాను అనేది అబద్ధం చెప్పింది. నన్ను మోసం చేసి అది వెళ్ళిపోయింది. దాన్ని మింగి నేను కూర్చున్నాను. ఇటువంటి జీవితం పగవాళ్ళకి కూడా వద్దు, ఏడుస్తూ అంది. రామశేషుకి బాధగానే ఉంది. ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆవిడ బాధ నిజం, తమ ఇబ్బంది నిజమే. ఎవరినైనా చూడాలని ఉందా? ఎవరున్నారు? నాకెవ్వరూ లేరు. అమ్మని పంపాను, అన్నల్ని పంపాను, అక్కని కూతుర్ని పంపాను. నన్ను సాగనంపటానికి ఎవ్వరూ లేరు. ఎవరున్నారు? మేము లేమా? మీకు ఆ కష్టం కలిగించకుండా పోతే అదృష్టవంతురాల్నే. ఎలా పోతారు? ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి అడిగాడు రామశేషు, ఆమె మనసులో ఏముందో తెలుసుకోవటానికి. అదే నా బాధ. పోలేను, చావలేను, ఉండలేను. భగవంతుడు నాకు శాపం పెట్టాడు. ఇలా బతుకుండి నువ్వు ఏడుస్తూ పక్క వాళ్ళని ఏడిపించుకు తినమని అంది వెక్కుతూ. మీ అమ్మాయి అయితే ఇలా అనుకుని ఉండేవారా? ఎందుకనుకుంటాను? రోజుల పిల్లని తెచ్చి పెంచాను. నాకు ఆధారం అవుతుందని, కడదేరుస్తుందని అనుకున్నాను. అది ఉన్నన్నాళ్ళు ఒక్కరోజున కసురుకోలేదు, విసుక్కోలేదు అంటోంది. అది అబద్ధమని రామశేషుకు తెలుసు. ఎన్నోసార్లు అత్తగారు ఈ ముసలావిడని కేకలేయటం విన్నాడు, గదిమి కొట్టడం విన్నాడు. కూతురు మీద ప్రేమ ఆమెని చెవిటిదాన్ని చేసిందో లేక ఆ రోజులు మర్చిపోయిందో. అమ్మా, ఇది తిను అనుకుంటూ వేడివేడిగా చేసి పెట్టేది. బొబ్బట్లు, బజ్జీలు, పెసరట్టు రోజుకొకటి చేసేది. ఈ పెద్దావిడకు జిహ్వా చాపల్యం పోలేదు. ఈ వయసులో తినాలని అనిపిస్తోంది కాబోలు. రేపటి నుంచి పద్మ కూడా చేసి పెడుతుంది. మీకు తినాలని ఉందని పద్మకు తెలియలేదు అన్నాడు రామశేషు. ఊరికే చెప్పాను, నాకెందుకు, గుప్పెడు మెతుకులు చాలు అంది సూరమ్మగారు. ఆ తర్వాత పద్మ హోటల్ నుంచి ఏదో ఒక టిఫిన్ తీసుకొచ్చేది. కాలేజీ నుంచి వస్తూ 2-3 రోజులు ఆబగా తిన్నది సూరమ్మగారు. 3వ రోజు నుంచి నాకు వద్దే, తినాలని లేదు, వద్దు అని ముట్టుకునేది కాదు. రోగికి రకరకాల మందులు ఇచ్చినట్లు అన్ని విధాలా ఈ పెద్దావిడని బుజ్జగించాలని చూస్తున్నారు. పూర్వపు దూకుడు తగ్గింది. పని మనిషి మీద విసుక్కోవటం లేదు, పిల్లలతో పోట్లాడటం లేదు. ఎప్పుడూ మంచం మీద పడుకొని పైకప్పు చూస్తుండేది. ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది కదూ అడిగింది పద్మ రామశేషుని. గట్టిగా అనకు, ఏం ప్రళయం ముంచుకొస్తుందో. క్రాస్ యువర్ ఫింగర్స్ అన్నాడు రామశేషు. మన జీవితాలు ఎలా మారిపోయాయి. ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి ఎన్నాళ్ళైంది. ఎంత సరదాగా కేర్ఫ్రీగా తిరిగేవాళ్ళమో. ఆ రోజులు ఎక్కడికి పోయాయి? రోజులు ఎక్కడికి పోలేదు. మన ఇంటి పరిస్థితులు మారాయి. కొత్త బాధ్యతలు నెత్తిన పడ్డాయి. పూర్వం ఫ్రెండ్స్ ఎప్పుడొస్తారా అని ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు ఎవరన్నా వస్తారంటే భయం. అసలు అందరూ తగ్గించేశారనుకో. మేం వస్తే మీకు ఇబ్బంది, నువ్వైనా రా, కాస్త రిలీఫ్గా ఉంటుంది అంటారు. వెళ్ళొచ్చుగా. ఎక్కడికెళ్ళను. కాలేజీ ఇంటికొచ్చేప్పటికీ ఏం గొడవలై ఉంటాయేమోనని దారిలోంచే బెంగ. వచ్చాక ఈవిడ గొడవ, పిల్లల చదువులు, లైఫ్ మెకానికల్గా అయిపోయింది. రామశేషు మాట్లాడలేదు. మనం పిక్నిక్కి వెళ్ళి ఎన్నాళ్ళైంది? అసలు ఈ జన్మలో వెళ్ళామా? అప్పుడు పోయిన జన్మలో సరదాలు, సినిమాలు ఉండేవి. ఈ జన్మలో సమస్యలు తప్ప ఇంకేం లేవు అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం 6 ఏళ్ల క్రితం భీమిలీకి వెళ్ళాం. నెక్స్ట్ వీక్లోనే మీ అమ్మగారు సీరియస్ అయ్యారు అన్నాడు రామశేషు ఎంతకాలం అయిందో జ్ఞాపకం చేస్తూ. మా అమ్మ వచ్చి 6 ఏళ్ళైందా? అవును, 6 ఇళ్ళు మారాం అన్నాడు నవ్వుతూ. ఎలా నవ్వగలుగుతున్నావు?
ఏం చేయమంటావు? నవ్వడం ఆరోగ్యానికి మంచిది. మన ప్రమేయం లేకుండా సుడిగుండంలో చిక్కుకుని నెమ్మదిగా బయటపడతాం. నీళ్ల సుడిగుండం కాదు కాబట్టి బయటపడతామని ధైర్యం అన్నాడు. ఆ వాళ్ళ అంతా మామూలుగానే ఉంది. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళారు. మా అమ్మ భోంచేసింది. పద్మ కాలేజీకి బయలుదేరింది. కాపలా మనిషి ఇంకా రాలేదు. కాస్త లేటుగా వస్తానని చెప్పింది. లోపల గొళ్ళెం వేసుకోమని ఆమె బోల్టు వేసుకునేదాకా ఆగి చూసి బయలుదేరింది పద్మ. సాయంత్రం ఇంటికొచ్చేప్పటికీ బయట తలుపు అలానే మూసి ఉంది. లోపల తలుపు దగ్గరగా లాగి ఉంది. పద్మ తలుపు తోసుకొని లోపలికి వచ్చింది. పని మనిషి ఉందేమోనని. లోపల ఎవరూ లేరు. మా అమ్మ కూడా లేదు. పద్మకి ఏదో భయం, గుండెల్లో గుబులు. ఇల్లంతా వెతికింది. పక్క వాళ్ళని అడిగింది. ఎవరూ పెద్దామని చూడలేదన్నారు. ఎక్కడికి వెళ్ళింది? ఇదివరకట్లాగా వీధిలోకి వెళ్ళిందా? పద్మ పరిగెత్తి రోడ్డు చివరిదాకా వెళ్ళింది. కొట్ల వాళ్ళని అడిగింది. ఎవరూ మా అమ్మగారిని చూడలేదన్నారు. రామశేషుకి ఫోన్ చేసింది. అతను నుంచున్న పళంగా పరిగెత్తుకొచ్చాడు. మంచం పక్కన అరటిపండు అలాగే ఉంది. చెంబులో నీళ్లు కదల్లేదు. బాత్రూమ్ పొడిగా ఉంది. పని మనిషి వచ్చిన గుర్తులు లేవు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఎవరైనా తీసుకుపోయారా? ఎవరు తీసుకెళ్తారు? ఏం పసిపిల్ల? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. 4 వైపులా గాలించారు. ఎక్కడా కనబడలేదు. పద్మ ఏడుపు మొదలుపెట్టింది. ఏ బస్ కింద పడిందో, సముద్రంలో మునిగిందో, నూతిలో దూకిందో. రకరకాల ఊహలు, భయాలు. తెల్లవార్లు పద్మ ఏడుస్తూనే ఉంది. ఎవరికీ నిద్రలేవు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితి. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఎవరొచ్చి ఉంటారు? ఎవరు వచ్చిన గుర్తులు కనబడలేదు. పద్మ గదంతా వెతికింది. మా అమ్మ రేకు పెట్టే బోర్లించింది. అందులో 2 సైను పంచెలు, అమ్మ పెళ్లినాటి ఫోటో తప్ప ఇంకేమీ లేవు. పద్మకి నిస్త్రాణగా ఉంది. ఈ ముసలావిడ పట్ల తను తగినంత శ్రద్ధ చూపించలేదు. అందుకే వెళ్ళిపోయింది. తప్పు చేశాను అని మనసులో లెంపలు వేసుకుంది. తెల్లవారుతుంటే తమ ఇంటి అరుగు మీద ఒక ముసలమ్మ ముడుచుకొని పడుకొని ఉండటం ఆ ఇంటి ఇల్లాలి కంటబడింది. ఆ ఇల్లు రోడ్డు కొసన ఉంది. ఒకవైపు రోడ్డు మీదకి గుమ్మం, రెండో వైపు బ్లైండ్ లైన్. అక్కడ సన్నని అరుగులున్నాయి. ఆ వైపు గుమ్మంలో నిల్చుంటే రైలు వెళ్ళటం స్పష్టంగా కనిపిస్తుంది. రోజుకు 20 సార్లన్నా రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. వీధి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడానికి వచ్చిన ఆ ఇంటి ఇల్లాలు ఎవరో ముష్టిది అనుకుని, పో ఇక్కడి నుంచి, ఇంకో చోటుకి వెళ్ళి పడుకో, ఇక్కడ కాదు అని తరిమి కొడుతూ ఉంది. ముసల్ది శక్తి లేనట్లు తల ఎత్తి చూసి మళ్ళీ ముడుచుకొని పడుకుంది. పోనీలే అని జాలిపడి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. 7 వేళ మళ్ళీ తొంగి చూసింది. ఆ ముసల్ది కదల్లేదు. ఇక్కడ చస్తే తమ పీకకు చుట్టుకుంటుంది. ఈ పీడ తమకెందుకని, పోపో అరుగుమీంచిలే అని గదుముతోంది. ఇంతలో పాల మనిషి పాలు పోయటానికి వచ్చింది. తెల్లారగట్ల నుంచి ఈ ముసల్ది ఇక్కడ పడుకొని ఉంది. పొమ్మంటే పోవటం లేదు. ఈ ముష్టిదాని తరిమెయ్యి, ఇక్కడ చస్తే మా పీకకు చుట్టుకుంటుంది అని కంగారు పడుతోంది. పాల మనిషి అరుగు దగ్గరకెళ్ళి ముడుచుకు పడుకున్న మనిషిని కదిపి ముఖంలోకి తేరిపారా చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది. అమ్మగారు, ఈవిడ ముష్టి మనిషి కాదండి, సూరమ్మగారు, ఈ ఇంటి ఓనరు. మీరేంటమ్మా ఇక్కడ పడుకున్నారు? మనవరాలు రాలేదా? గబగబా ప్రశ్నలు కురిపిస్తూ లోపలికి తీసుకొచ్చారు. ఇంటావిడ పాల మనిషి చెరో పక్క పట్టుకొని. సూరమ్మగారు నిస్త్రాణగా చాప మీదకి ఒరిగిపోయింది. వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇస్తే తాగి కళ్ళు మూసుకొని పడుకుంది. ఈ ఇల్లు వారిదమ్మా అంది పాల మనిషి. నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, అందుకని పొరపడ్డాను. మా అమ్మగారు ఏమీ అనుకోకండి. ఆ ఇల్లాలు భయంగా అంది. పర్వాలేదమ్మా, ప్రాణం కడగట్టిపోయింది. కాఫీ చుక్కలు తాగాక ప్రాణం వచ్చింది అంది నీరసంగా. ఆ తర్వాత మనవరాలికి ఫోన్ చేయమని వాళ్ళు కంగారు పడతారని కొట్టుకుపోయింది. ఆ ఇంటాయన పోస్టాఫీస్కి వెళ్ళి రామశేషుకి ఫోన్ చేశాడు. మా అమ్మగారు ఇక్కడున్నారు, కంగారు పడద్దు అని. రామశేషు మొదట తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. సంతోషంతో పద్మని ఒక్క కేకతో పిలిచి విషయం చెప్పాడు. మేం వెంటనే బయలుదేరి వస్తాం. ఆవిడని ఎక్కడికి కదలనివ్వకండి. భోజనం అది పెట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కాళ్ళల్లో సత్తువ లేనట్లు కుర్చీలో కూలబడి పక్కలు నొప్పి పట్టేట్లు నవ్వాడు. అవ్వా, ఇది నవ్వవలసిన విషయమా? పద్మ తీక్షణంగా అడిగింది. మా అమ్మగారు చాలా గట్టిది. ఒక్కడితే ఎలా రైలెక్కిందో, ఎలా వెళ్ళిందో అని మళ్ళీ నవ్వుతున్నాడు. అప్పుడు పద్మ మంచినీళ్లు తాగింది. రాత్రి నుంచి గుక్కెడు నీళ్లు కూడా తాగకుండా ఏడుస్తూ కూర్చుంది. మా అమ్మగారు రైలు ఎలా ఎక్కారు? అసలు ఒక్కరూ స్టేషన్కి ఎలా రాగలిగారు?
మీ దగ్గర డబ్బెక్కడిది అడిగాడు రామశేషు పక్కన కూర్చొని. అతను ఈ పెద్ద ఆవిడని కేకలేయదలుచుకోలేదు. 90 ఏళ్ల ఈమెకి ఎంత ధైర్యం, ఎంత సాహసం అని ఆశ్చర్యంగా ఉంది. నా దగ్గర 100 రూపాయలున్నాయి గర్వంగా చెప్పింది. ఎక్కడివి? నా కూతురు కమల ఇచ్చింది ఖర్చు చేసుకోమని. అవి పెట్లో దాచుకున్నాను అంది మా అమ్మగారు. స్టేషన్కి ఎవరు తీసుకొచ్చారు? ఎవరో అబ్బాయి కనిపించాడు. బ్రాహ్మణుల అబ్బాయిలా ఉన్నాడు. నాయనా, స్టేషన్కి తీసుకువెళ్ళి రైలు ఎక్కించమని అడిగాను. ఊకొడుతున్నాడు రామశేషు మంచి పట్టులో ఉన్న కథ వింటున్నట్లు. రామశేషు మాత్రమే కాదు, పద్మ, అద్దెకున్న దంపతులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా చెవులు దూరబెట్టుకొని వింటున్నారు. ఇంతమంది తన మాటలు వింటుంటే మా అమ్మగారికి పరమానందంగా ఉంది. పెద్ద అడ్వెంచర్ చేసిన థ్రిల్ కలుగుతూ ఉంది. ఆ అబ్బాయి బెజవాడ వెళ్తున్నట్ట. టిక్కెట్టుకి డబ్బు ఇచ్చాను. వాళ్ళ బామ్మ నాలాగే ఉంటుందట. నన్ను చూస్తే వాళ్ళ బామ్మని చూసినట్లుగా ఉందని సంబరపడిపోయాడు అంది మా అమ్మగారు. రామశేషు పక్కున నవ్వాడు. ఎందుకయ్యా నవ్వు? నేనంటే మీకు లెక్కలేదు గాని ఆ పిల్లాడు బంగారం అనుకో. చిన్నప్పుడు సత్యం అలాగే ఉండేవాడు. మీలాంటి బామ్మలని ప్రేమించే మానవత ఇంకా ఉన్నారు. ఈ 2 వర్గాలు ఈ దేశ సంస్కృతికి వేళ్ళు కొమ్మలును అనుకున్నాడు. ఆ మాటలు బయటకి అనలేదు. ఏమిటి ఏమిటి అంటూ వివరణకొస్తారని నన్ను పట్టుకుని రైలెక్కించాడు. రైల్లో అరటిపళ్ళు కొని తినమని బలవంతం చేశాడు. మన ఊరు వచ్చాక 2 చేతులతో పెట్టెలోంచి దించి కూలివాడికి అప్పచెప్పాడు. ఆ కూలివాడు రిక్షా ఎక్కించాడు. రిక్షావాడు మన ఇంటి దగ్గర దించాడు. రాత్రి 9 అయింది. లేపితే బాగుండదని అరుగు మీద పడుకున్నాను. హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది అంది. కథ కంచికెళ్ళింది, నేనింటికొచ్చాను అన్నట్లుగా. రామశేషు మా అమ్మగారి అడ్వెంచర్ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకుండా ఉన్నాడు. ఆ అబ్బాయి పేరేమిటి, ఏ ఊరట అడిగాడు. పేరడగలేదు. బామ్మగారు అన్నాడు. మనవడవుతాడు. ఇంకా పేరెందుకు? అడ్రస్ అడగలేదు. ఆ అబ్బాయి చెప్పలేదు అంది మా అమ్మగారు. మా అమ్మగారు ఒక్కసారి వాళ్ళ బుల్లన్నయ్య ఇల్లు చూస్తానంది. అక్కడ ఆ ఇల్లు లేదు, పడగొట్టి 3 అంతస్తుల మేడ కట్టారు. అయినా మా అమ్మగారు చెప్తూనే ఉంది, ఇక్కడ మా అన్నయ్య కూర్చునేవాడు, అక్కడ ఉయ్యాల బల్ల మీద వదిన కూర్చునేది అంటూ ఎంతో ఉత్సాహంగా. ఆమె కంఠంలో నీరసం లేదు, దృఢంగా ఉంది. తన ఊరు, సొంత ఇల్లు చూసేప్పటికీ సూరమ్మగారు బాల్యంలోకి వెళ్ళిపోయారు. ఆ బాల్యదశ శక్తి శరీరానికి, కంఠానికి కూడా వచ్చినట్లుగా. మా అమ్మ, ఊరికి వెళ్దామా? ఇంకా 2 రోజులుంటావా అడిగింది పద్మ. వెళ్ళిపోదాం. ఎన్నాళ్ల నుంచో ఈ ఊరు, ఇల్లు చూడాలని కోరికే. మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని తెగించి వచ్చేశాను. ఆ గుమ్మంలో సత్యం కూర్చునేవాడు. ముందు గదిలో చిన్నక్క, నేను పడుకునేవాళ్ళం. గదిలో మీ అమ్మ దుఃఖం ఆపుకోలేక పెద్ద పెట్టున ఏడ్చింది పెద్దావిడ. అడ్వెంచర్ చేసి వచ్చాక మా అమ్మలో పూర్వపు పెంకితనం, పిల్లలతో తగాదాలు తగ్గిపోయాయి. చాలా సాధువు అయిపోయింది. ఏం పెట్టినా తింటోంది. ఆకలి అని అడగటం లేదు. ఎప్పుడూ అలా మంచం మీద పడుకొని ఉంటుంది. పద్మకి ఎలాగో ఉంది. పేచీలు పెట్టి గోల చేస్తే బాగుండును. ఇలా నిశ్శబ్దంగా ఎందుకు ఉంటోంది? ఒంట్లో బాగలేదా? డాక్టర్ గారిని పిలిచింది. ఆయన నవ్వి, 90 ఏళ్లకి ఇంకా ఎలా ఉంటారమ్మా? ఆ కాలం వాళ్ళు కాబట్టి ఈ మాత్రంగా ఉంది. మనమైతే 60 ఏళ్లకే మంచం ఎక్కుతాం. ఏం లేదు, 100 ఏళ్లకి డోకా లేదు. మీరేం దిగులు పడకండి. ఆవిడ ఏది అడిగితే అది పెట్టండి, లేకపోతే ఊరుకోండి అన్నారు. డాక్టర్ గారు కాసేపు కూర్చొని, పద్మగారు, ముందు మిమ్మల్ని చెకప్ చేయాలి. చాలా చిక్కారు. ఒక్కసారి క్లినిక్కి రండి అన్నాడు కాఫీ తాగి వెళ్తూ. నాకేం లేదు అని పద్మ బుకాయించింది. కానీ ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిళ్ళు అలా కూర్చొని పుస్తకం పుచ్చుకొని గడుపుతోంది. డాక్టర్ థరో చెకప్ చేసి, మీకు రెస్ట్ కావాలి, మెంటల్ ప్రెషర్ తగ్గించుకోవాలి. ఇలా ఊరుకుంటే డిప్రెషన్లోకి దారి తీయవచ్చు. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిరండి, మీకు చేంజ్ కావాలి అన్నాడు. పక్కనే ఉన్న రామశేషు విన్నావా అన్నట్లు పద్మ వంక చూశాడు. ఎక్కడికి వెళ్ళటానికి కుదరదండి, మా అమ్మని వదిలి వెళ్ళటానికి అవదు అంది. ఎవరినైనా బంధువులని పిలిపించుకోండి, వంట మనిషిని పెట్టుకోండి. ఆ 2 ప్రయత్నించాం, ఫెయిల్ అయ్యాం అన్నాడు రామశేషు. ఆమెని ఎక్కడైనా మీ బంధువులింట్లో దించండి. 1 నెల నాళ్ళు హాలిడే తీసుకోండి, ఫర్దర్ కాంప్లికేషన్లు రాకుండా. మాకెవరూ లేరండి, దూర బంధువులు ఈమెను పెట్టుకోరు. పోనీ ఏదన్నా హోంలో అన్నాడాయన. నో,
అంది పిస్టల్ షాట్లా. ఆయన ముందు తెల్లబోయి నవ్వుతూ రామశేషు వంక చూసి, షీ బ్యాడ్లీ నీడ్స్ రెస్ట్ అన్నాడు. పద్మ వినిపించుకోలేదు. 15 రోజుల్లో డాక్టర్ గారు చెప్పినవన్నీ అయ్యాయి. ఒకటే నీరసం, లేచి వంట చేయలేకపోయేది. బీపీ, షుగర్ రెండూ పద్మని వరించాయి. ఒక రోజున కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడితో అందరికీ, పద్మకు కూడా దడ పుట్టింది. పద్మ, ఈ పరిసరాల నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి. ఎలా? ఎవరుంటారు? ఈ పెద్దామని ఎవరికి అప్పచెప్పి వెళ్ళాలి? ఇంట్లో 2 పేషెంట్లయితే ఇల్లు ఎలా నడుస్తుంది? సుధీర్, సౌజన్య చదువులు ఎలా సాగుతాయి? రామశేషుకి మహాసముద్రంలో పడిపోయినట్లు డిస్పరేట్గా ఉంది. ఎవరో చెప్పారు, కొందరు స్వామీజీలు కలిసి సీనియర్ సిటిజన్స్కి హోమ్ నడుపుతున్నారని, కేవలం సేవా దృక్పథంతో నడుపుతున్నారని. అక్కడ సిటీలోకి మళ్ళీ పిచ్చుకగుళ్ళ వంటి గదులు కాక విశాలమైన మామిడి తోట మధ్య తాటాకుల కుటీరాలు కట్టించి అందులో ఈ పెద్దవాళ్ళని ఉంచుతున్నారని విన్నాడు. పద్మని వెంట పెట్టుకుని ఇద్దరూ చూడటానికి వెళ్ళారు. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. స్వామీజీలు, బ్రహ్మచారిణులు ఉన్నారు. అంతా చదువుకున్నవాళ్ళు. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? అడిగాడు రామశేషు. స్వామీజీ చిరునవ్వుతో, అందరూ చెయ్యని పని మేము చేద్దామని అనుకున్నాం అన్నారు. గౌతమి జీవకారుణ్య సంఘం, బ్లూ క్రాస్, యానిమల్ వెల్ఫేర్ ఇవన్నీ ప్రతిఫలం ఆశించే చేస్తున్నాం. వృద్ధులు కూడా ఒక రకంగా మూగజీవాలే, వారి కోసం నడుపుతున్నాం. ఇక్కడ ఉంచటం నాకు ఇష్టం లేదు అంది పద్మ ఖరాఖండిగా. షీ ఈజ్ లక్కీ అన్నారు స్వామి. హూ ఈజ్ షీ? అడిగాడు రామశేషు. యువర్ గ్రాండ్ మదర్. ఆమెను మీరు అనాథగా వదిలి వెళ్ళిపోవటం లేదు. స్టాప్ గ్యాప్గా ఏర్పాటు చేస్తున్నారు. 1 నెల నాళ్ళు అట్టే పెట్టుకుంటాం. మీ ఆరోగ్యం కుదుట పడగానే తీసుకెళ్ళిపోండి అన్నాడాయన. ఆవిడ బాధపడుతుంది, ఒంటరిగా ఫీల్ అవుతుందేమో. అందరం ఒంటరి వాళ్ళమే. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్తాం. బాధ అంటారా? వృద్ధాప్యం అందరూ అనుభవించాల్సిందే. ఏ కొద్ది మందో భారాన్ని తప్పించుకుంటారు అన్నారాయన. తెల్ల బట్టలు కట్టుకున్నారు. తెల్ల జుబ్బా, తెల్ల పంచ, నున్నని గుండు, వెనక సన్నని పిలక. అందరూ బ్రాహ్మణులేనా? అన్ని కులాలు ఉంటారు. అందరూ శుభ్రంగా శుచిగా ఉండేటట్లు చూస్తాం. రోజు స్నానం చేయించే హెల్పర్లు ఉంటారు. భోజనం పెడతారు. రాత్రి సాయం పడుకుంటారు అన్నారాయన. ఎంత తీసుకుంటారు? మీరిచ్చినంత. రామశేషు 1000 రూపాయలు జేబులోంచి తీసి బల్ల మీద పెట్టాడు. ఆయన క్యాష్ బాక్సులో వేసి రసీదు ఇచ్చారు. అన్నీ చేశారు గాని సూరమ్మగారిని అక్కడ చేర్చటం పద్మకి ఇష్టం లేదు. ఎవరూ లేనట్లు అనాథగా ఈ ఆఖరి దశలో ఆమెను ఒంటరిగా ఉంచటానికి మనసు ఒప్పుకోవటం లేదు. తాను కూడా మంచాన పడితే ఈ సంసారం నడవదు. 1 నెల నాళ్ళు విశ్రాంతిగా ఏ ఊరన్నా వెళ్ళి వచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అని మనసుని సమాధాన పెట్టుకుని సూరమ్మగారిని ట్యాక్సీలో ఎక్కించుకుని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. ఇక్కడికెందుకొచ్చాం? అడిగింది సూరమ్మగారు చుట్టూ చూస్తూ. 1 నెల రోజుల పాటు ఇక్కడ ఉండు. ఎందుకు? నాకు ఒంట్లో బాగాలేదు. చెబితే బాధపడతావని చెప్పలేదు. హాస్పిటల్లో చేరుతున్నాను. ఎందుకే? ఏమైందే తల్లి? కళ్ళనీళ్లతో అడిగింది. హాస్పిటల్ అని అబద్ధం చెబుతున్నానని తెలుసు పద్మకి. అయితే తనకి వేరే దారి లేదు. కడుపు నొప్పి వస్తోంది. కడుపులో గడ్డ ఉందేమోనని డాక్టర్లు భయపడుతున్నారు. అయ్యో అయ్యో అని ఏడుస్తోంది. ఏం ప్రమాదం లేదు. 1 నెల నాళ్లలో తగ్గిపోతుంది. అప్పుడొచ్చి నిన్ను తీసుకెడతాను. ఇంట్లో చేసేవాళ్ళెవరూ లేరు, నీకు తెలుసుగా అంది పద్మ మా అమ్మ చెయ్యి పట్టుకుని. పద్మ భయపడినట్లు ఆవిడ ఏడవలేదు. అరచి అల్లరి చేయలేదు. సాధు జంతువులాగా, పసిపిల్లలాగా. అలాగే ఇక్కడే ఉంటాను. తప్పకుండా వచ్చి తీసుకెడతావుగా? ఎంతో నమ్మకంగా కళ్ళలోకి చూస్తూ అడిగింది. నీ మీదొట్టు. సరిగ్గా 1 నెల రోజుల్లో వచ్చేస్తాం. ఇద్దరం వచ్చి తీసుకెడతాం అంది పద్మ. ముసలావిడని కుటీరంలోకి తీసుకెళ్లారు. అక్కడున్నవారు మంచం పక్కన చిన్న బల్ల, గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో వేలాడదీయబడి ఉంది. మా అమ్మని మంచం మీద కూర్చోబెట్టి తెచ్చిన పళ్ళు, పటిక బెల్లం సీసా బల్ల మీద ఉంచింది. రేకు పట్టే ఒక మూలగా ఉంచింది. పద్మకి వెళ్ళాలని లేదు. స్వామీజీ ముందే చెప్పారు, వీడ్కోలు చకచకా జరగాలి. నాంచి సెలవు తీసుకోకూడదు. దింపి వెళ్ళిపోండి అని. మా అమ్మ ఒక్కసారి పద్మని, రామశేషుని కల్లారా చూసింది. నాయనా, పద్మ జాగ్రత్త. దాని ఆపరేషన్ అవగానే వచ్చి తీసుకెళ్ళు. దగ్గరుండి పచ్చం చేయిస్తాను అంది. రామశేషుకి కన్నీళ్లు తిరిగాయి. పద్మ తిరిగి తిరిగి చూస్తూ కారు వైపు నడిచింది.
మధ్యాహ్నం 3 అయింది. భోజనం పెట్టి తీసుకురమ్మన్నారు. దీపాలు పెట్టకముందు తీసుకొచ్చి దింపమన్నారు. రాత్రైతే గుబులుగా ఉంటుంది అని. పద్మ తిరుగు ప్రయాణంలో ఏడుస్తూనే ఉంది. కారు ఆపితే వెనక్కి వెళ్ళిపోతుందేమోనని రామశేషుకి భయం వేసింది. కాఫీకి కూడా ఆగకుండా వైజాగ్ చేరుకున్నారు. రామశేషు సెలవు పెట్టి పద్మతో 20 రోజులు తిరిగి వచ్చాడు. ప్రతిరోజు రాత్రి అయ్యేప్పటికీ పద్మ మా అమ్మ ఎలా ఉందో బెంగ పెట్టుకుందేమో అని అంటుండేది భర్తతో. మీ ఆడవాళ్ళకి జీవితాన్ని అనుభవించడం చేత కాదు. కొన్నాళ్ళు మా అమ్మగారిని మర్చిపో, బాగానే ఉండి ఉంటారు అన్నాడు రామశేషు. పద్మపై శేషు ఏనాడు విసుక్కునేవాడు కాదు. ఈ మధ్య చికాకు పడుతున్నాడు. అక్కడ టెన్షన్స్ మర్చిపోయేందుకు పద్మని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ అదే గొడవ. పిల్లలిద్దరినీ ఇంట్లో వదిలి వచ్చిన పద్మకి ముసలావడం మీద బెంగ తగ్గలేదు. పద్మ స్థితి కాంపోజ్ వేసుకున్న నిద్రపట్టని పేషెంట్లా ఉంది. హాలిడే కని వెళ్ళింది కానీ మనశ్శాంతి లేదు. ఆ వృద్ధురాల్ని అక్కడ వదిలేసి తను తప్పు చేసింది. కష్టమో నిష్ఠూరమో ఆమెని తన దగ్గరే ఉంచుకొని ఉంటే బాగుండేది. కొత్త ప్రదేశం, అపరిచితుల మధ్య ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో, ఎంత బెంగ పెట్టుకుందోనని దిగులు. ఆవిడని అలా వదిలి అమ్మ మెమరీకి ద్రోహం చేశానా అని రాత్రిళ్ళు నిద్రపట్టక ఆలోచిస్తూ ఉండేది. నువ్వు మరీ మార్పిడిగా తయారవుతున్నావు, బ్రూదింద్ అలవాటు చేసుకుంటున్నావు అని రామశేషు విసుక్కునేవాడు. 25 రోజుల తర్వాత భార్యాభర్తలు తిరిగి వచ్చారు. 2 రోజులు పిల్లల హడావిడి, ఇల్లు సర్దుకోవటం, కాలేజీకి వెళ్ళి సంతకం పెట్టడం వీటితో గడిచింది. 2 రోజులు క్యాంపు ఉంది. వచ్చాక మా అమ్మగారిని తీసుకొద్దాం అన్నాడు రామశేషు. పద్మ ఊరుకుంది. ఈ మధ్య రామశేషుని చూసి కాస్త భయపడుతోంది. అతను చెప్పింది నిజమే. తను అనవసరంగా కంగారు పడి ఆదుర్దాపడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నది. ఆశ్రమం నుంచి ఉత్తరాలు రాలేదు కాబట్టి బాగానే ఉంటుంది అని సరిపెట్టుకుంది. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చి మా అమ్మ గది సర్దుతోంది. రూమ్ తుడిపించి మంచం మీద దుప్పటి మార్చి అన్నీ రెడీ చేస్తోంది. మరునాడు మా అమ్మని తీసుకురావాలని. అప్పుడొచ్చింది ఫోను. మా అమ్మగారు పోయారని. పద్మ పెద్ద పెట్టున ఏడ్చింది. తల్లి పోయినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు. తప్పు చేశావు అని అంతరాత్మ గుచ్చి గుచ్చి వేలెత్తి చూపుతూ ఉంది. వెంటనే బయలుదేరి వెళ్లారు. వాళ్ళు వెళ్ళేప్పటికీ సూరమ్మ గారి భౌతిక కాయానికి దహనం కూడా అయిపోయింది. తెల్లవారుగట్ట 5ంటికి పోయింది. 3 రోజులుగా విరోచనాలు. వీళ్ళు వచ్చేదాకా దేహం ఉంచడం ఎందుకని దహనం చేశారట. పొద్దుటే ఎందుకు ఫోన్ చేయలేదు? ఎన్నిసార్లు ప్రయత్నించినా లైన్స్ దొరకలేదు. ఆఖరికి 2:30కి లైన్ దొరికింది. ఫోన్ మోగుతోంది కానీ ఎవ్వరూ తీయలేదు. మీకు కబురు అందించి వచ్చేప్పటికీ రాత్రి అవుతుందని సూర్యాస్తమయం లోపునే దహనం చేశాం అన్నాడు సెక్రటరీ. మేము వచ్చేదాకా ఉంచాల్సింది. కనీసం ఆఖరిసారి చూసేవాళ్ళం. ఎవరు చూశారో ఎవరొచ్చారో ఆ ప్రాణికి తెలియదు. మీ తృప్తి కోసం మీరు చూడాలనుకున్నారు అవునా అడిగారాయన నిదానంగా. పద్మ మాట్లాడలేదు. మిగతా వృద్ధుల గురించి మర్చిపోతున్నారు అన్నారాయన పద్మ స్వార్థాన్ని ఎత్తి చూపుతున్నట్లు. మా అమ్మ ఉన్న కుటీరంలోకి వెళ్ళింది. అప్పటికే మంచం తీసేశారు. మంచం ఉండేటటువంటి చోటులో కూలబడి గుండెలు పగిలేట్లు ఏడ్చింది. 6 ఏళ్ళు తన దగ్గర ఉంచుకొని ఆఖరి రోజుల్లో ఆమెను ఏకాకిం చేసింది. అసలు తమ మీద బెంగ పెట్టుకొని పోయిందేమో. మా అమ్మ ఎవరినైనా అడిగిందా? మా హెల్పర్స్ డైరీలో నోట్ చేసుకుంటుంటారు. ఉండండి, లాస్ట్లో పక్కనున్న హెల్పర్ని పిలుస్తాను అన్నారాయన. ఐఎమ్ సారీ పద్మ, ఇలా అవుతుందని అనుకోలేదు. ఐఎమ్ సారీ అన్నాడు రామశేషు పద్మ భుజాలపై చేతులు వేసి. పద్మకి నోట మాట రాలేదు. హెల్పర్ వచ్చింది. గొంతులో దుఃఖం సుళ్ళు తిరుగుతూ ఉంది. మా అమ్మ ఆఖరి క్షణాల్లో నన్ను అడిగిందా? మొన్న అనుకుంటా. బుల్లి అన్నయ్య అని కలవరించింది. ఎవరో సత్యమట. అతన్ని చాలాసార్లు అడిగారు వచ్చాడా అని. కమల మా అమ్మాయి వచ్చిందా అని అడిగింది. చిన్నక్కగారట, ఆవిడని అడిగారు. 10 రోజుల నుంచి బొత్తిగా ఏం పెట్టినా తినేవారు కాదు. పద్మని నన్ను అడగలేదా? గుర్తులేదు, అడిగే ఉంటారు. పద్మకి కన్నీళ్లు ఆగటం లేదు. ఎక్కడి మనిషి ఎక్కడికొచ్చింది? ఎరగని చోటు, నా అన్నవాళ్ళు లేని చోట అనాథగా పోయింది. తను పాపం చేసింది, మహాపాపం చేసింది. హిస్టీరికల్గా ఏడ్చింది పద్మ. ఆమెకి ఇంజక్షన్లు ఇప్పించి ఇంటికి తీసుకొచ్చారు. పద్మ నెలనాళ్ళు మంచం దిగలేదు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంది. కానీ తప్పు చేశానన్న వేదన నుంచి విముక్తి పొందలేకపోయింది.
సూరమ్మ గారు పోయాక 5-6 నెలలకి ఆమె ఇంటిని అమ్మకానికి పెట్టారు. 1,00,000 రూపాయలు వచ్చింది. ఈ డబ్బు సుధీర్కి, సౌజన్యకి చెందుతుంది. చెరి 50 ఫిక్స్డ్లో వేస్తాను. వాళ్ళ హయ్యర్ స్టడీస్కి వాడాలి అంది పద్మ. నా డబ్బు పనికిరాదా? నా పిల్లల్ని నేను చదివించుకోలేనా? అడిగాడు. సుధీర్, సౌజన్య ఇద్దరూ స్టేట్స్కి వెళ్ళాలని పట్టుదలగా ఉన్నారు. అప్పటిదాకా ఈ డబ్బు ముట్టుకోకూడదు. ముట్టుకోనివ్వను. బ్యాంకులో టర్మ్ డిపాజిట్ వేస్తాను అంది పద్మ. రామశేషుకి పద్మ ఎంత మొండిదో తెలుసు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. సుధీర్ డబ్బు డబుల్కి పైగా అయింది. వీసా, టికెట్, ఫస్ట్ టర్మ్ ఫీజు అన్నింటికీ ఆ డబ్బే వాడారు. ఇప్పుడు సౌజన్య వెళ్తోంది. సౌజన్యకి సూరమ్మ గారి డబ్బే వాడారు. ఇంచుమించు త్రిబుల్ అయింది. సౌజన్య ప్రయాణానికి, భవిష్యత్తుకి 100 ఏళ్ల క్రితం అంకురార్పణ జరిగిందా? మా అమ్మ పోయి 10 ఏళ్ళైనా ఒక విధంగా ఆమె ఇంకా బ్రతికే ఉంది. సౌజన్యతో పాటు కెన్నడీ ఎయిర్పోర్ట్లో అదృశ్యంగా తిరుగుతోంది. కన్నీళ్లు తుడుచుకుంటూ దూరాన టేకాఫ్ చేస్తున్న ప్లేన్ వైపు చూసింది. కుడి చెయ్యి ఊపింది పద్మ. అది సౌజన్యకు కనిపించకపోవచ్చు. మా అమ్మ తప్పకుండా చూస్తూనే ఉంటుంది అనుకుని వెన్నుతిరిగింది పద్మ. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.